హాయ్ అండి. ఈరోజు నామినేషన్స్‌లలో చాలా నామినేషన్ జరిగినాయి. పెద్ద పెద్ద గొడవలైతే ఏం జరగలే కానీ ఆర్గ్యూలు జరిగినాయి. ఆర్గ్యూలలో ఎవరి రైట్ ఎవరి రాంగ్ అనేది నేను ఇంకో వీడియోలో చెప్తా గానీ, ప్రస్తుతానికైతే డేమన్ పవన్ సంజన గారు నామినేషన్ చేస్తున్నప్పుడైతే నాకైతే నవ్వొచ్చిందండి. ఎందుకంటే డేమన్ పవన్ సంజన గారిని ఏమన్నాడు పవను, అక్క నేను నేను మీకు ఎంతో క్లోజ్‌గున్నా నాకు తెలుసు. మీకు తెలుసు కదా నేను మీతో ఎంత క్లోజ్‌గా ఉంటానో. మీరు వీకెండ్‌లో నాగార్జున గారు అలా చెప్పినప్పుడు మీరు మార్చుకోకపోతే బాగుండదు. అలా అక్కడి దాకా తీసుకొచ్చి నాగార్జున గారు కూడా మీకు అలాంటి పదాలు చెప్పిండు కదా! అవి మార్చుకోండి. బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ కూడా చెప్తున్నారు. బయట నుంచి వచ్చిన ఏది వైల్డ్ కార్డ్స్ కూడా చెప్పిర్రు. మీరు మార్చుకోండి, ఆట మార్చుకోండి అక్క. మీరు ఇట్లా చేయడం మంచిది కదా అక్క. చెప్పినా కూడా మార్చుకోకపోతే బాగుండదు అక్క. గేమ్ గురించి అయినా మీ మాట తీరైనా మార్చుకోండి అక్క అని చెప్పిండు. నాకైతే ఇందుకే నవ్వొచ్చింది. ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్ కానీ ఫైట్ సాంగ్స్ వచ్చిర్రు. రమ్య వచ్చింది. రమ్య మోక్ష వచ్చినప్పుడు తన ఫ్రెండే కదా, డెమోన్ పవన్ ఫ్రెండే కదా, ఒరే నీకు బుర్ర లేదురా, నీకు బుర్ర లేదు, బాడీ ఉంది కానీ నీకు బుర్ర లేదురా, నీ ఆట కనపడతలేదురా, ఒక అమ్మాయి చాటుకుండిపోయినవరా, నీ ఆట కనపడతలేదా, కంటెంట్ కోసం వచ్చిరారా, ఇక్కడ లవ్ యాంగిల్ నడుపుతారా, ఏంటిదిరా అని చెప్పేసి డెమోన్ పవన్ చెప్పింది, మాధురి చెప్పింది, శ్రీజ చెప్పింది. ఒరే కంటెంట్ కోసం వారే, ఇదంతా కంటెంట్ కోసం వారే అంటే కంటెంట్ కాదు అని చెప్పేసి ఈ కంటెంట్ కోసం వారా అనేది. ఇప్పుడు సంజన గారు చెప్పిన మాటలు నిజమేనో అనిపిస్తుంది ఒక్కోసారి చూడబోతారు సంజన గారు. ఎందుకంటే ఈరోజు కొన్ని హౌస్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినట్టు నైట్ మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి. అది నిజమా అబద్ధమా ఇంకా క్లారిటీ తెలియదు కాబట్టి నేను వాటి గురించి ఇప్పుడు ఏం మాట్లాడాలనుకోవట్లేదు. కానీ డేమన్ పవనే సంజన గారికి సజెషన్ ఇచ్చినట్టుగా సంజన గారిని మార్చుకో అని చెప్తా అంటే నాకే నవ్వొస్తుంది. ఈయన ఇంతవరకు మారకుండా అదే వేలో ఉండి ఆమె కోసమే 7 వారాల నుంచి వెళ్ళి నాకు ఒక్కసారి కూడా కంటెండర్ కాలే అని చెప్పేసి ఆ అమ్మాయి కోసమే నేను సాక్రిఫైస్, ఆ అమ్మాయి కోసమే ఆట నిలబడినట్టు, మళ్ళీ గ్రూప్ కోసం ఆడలేదు అంటాడు, గ్రూప్ అంటాడు. ఇలా నామినేషన్లో అంతా తికమక అయిపోయింది అబ్బాయి. ఇలా ఆడితే మాత్రం ఈ అబ్బాయికే చాలా ముప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన టాప్ 5 కంటెస్టెంట్స్ టాప్ 2లో ఉంటాడు, టాప్ 1లో ఉంటాడు అని మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఎందుకంటే అదే రీతి చదువుతో లేకుండా ఉండి ఆడి ఉంటే మన టాప్ 2 అనే కంటెస్టెంట్ అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాము. ఎప్పుడైతే రీతి చౌదరి షార్ట్కి అయిపోయిండో, మొత్తం ఫ్లిప్ అవ్వడం నేర్చుకున్నాడో, అప్పుడు నాకు ఆయన మీద ఆ అబ్బాయి మీద ఓప్సేలేవు. సర్లే బాగానే ఆడుతుండు కదా, ఆటలలో సూపర్ తోపులాగా ఆడుతుండు కదా, టాప్ 4లో ఉంటాడు అనుకో, టాప్ 4 కూడా కాదు టాప్ 6లో కూడా ఉండేటట్టే ఉంది. ఇలా నామినేషన్ చూస్తే అబ్బాయి నామినేషన్స్ అయితే అంత సూపర్ తోపు అనిపించలేదు. ఒకటి తనుజతో చేసినటువంటి నామినేషన్లో కొన్ని పాయింట్స్ కరెక్ట్గానే మాట్లాడిండు అనిపించింది. ఎందుకంటే తనుజ ఇమాన్యుయల్ని చేస్తున్నప్పుడు ఇమాన్యుయల్కు నామినేషన్ చేయకుండా అతను నిలబెట్టి అడిగింది కదా, ఆ విషయంలో మాకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇమాన్యుయల్ నామినేషన్ చేస్తాను అనుకుంటే ఇమాన్యుయల్ని చేయాలి, ఇది ముచ్చట పెట్టుకునే షో కాదు కదా, నామినేషన్స్ అంటే ముచ్చట పెట్టుకోవడానికి కాదు కదా అని చెప్పేసి అన్నాడు. అదొక్కటైతే కొంచెం ప్రాపర్గా అనిపించింది. మిగతా అన్ని ఆయన కాంటాక్ట్ చేసుకున్నట్టుగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది? సంజన గారిని నామినేషన్ చేసిన డేమన్ పవన్ పాయింట్స్ కరెక్టా రాంగ్ అనేది మీరు కామెంట్ చేయండి. డేమన్ పవన్ టాప్ 5లో ఉంటాడా, టాప్ ఏ పొజిషన్లో ఉంటాడో కూడా ఆ పొజిషన్ కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. బై ఫ్రెండ్స్.